అదే మరి బైబిల్లోకి వెళ్తే యెహోవా చెప్తాడు, ఇశ్రాయేలీయులు భూమి మీద ఉన్న మానవులందరిలో కూడా గొప్ప జాతి, వారు నాకు సొంత జనంగా ఏర్పరచుకున్నాను. ఓకే. అలాగే వారు తప్ప మిగిలిన వారు అన్యులు అంటాడు. ఇశ్రాయేలు కాని వారిని అన్యులు, పరాయి వాళ్ళు అనే పేరుతో పిలుస్తూ ఉంటాడు. ఓకే. ఆ, వాళ్ళు వీళ్ళతో సహవాసం చేయకూడదు. ఇశ్రాయేలీలతో ఓకే. ఇశ్రాయేలీలతో వియ్యం అందకూడదు. వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఆ, కాబట్టి వాళ్ళని అసలు ఒక చోట అయితే అంటరానితనం కూడా పాటించారు, వాళ్ళని ముట్టుకోకూడదు. ఈ విధంగా ఇశ్రాయేలీలుగా పుట్టిన వాళ్ళు చాలా గొప్ప జాతి అని చెప్పాడు. మరి ఇశ్రాయేలీలుగా పుట్టిన వాళ్ళు గొప్ప జాతి ఎలా అయ్యారు? ఇప్పుడు నేను ఇక్కడ భారతీయుడిగా పుట్టాలని చెప్పి నేను కోరుకోలేదు, దేవుడే పుట్టించాడు కదా. నన్ను కూడా ఇశ్రాయేలీలుగా పుట్టించవచ్చు కదా. మరి నన్నేమో ఎక్కడ పుట్టించేసి అక్కడ పుట్టించే వాళ్ళను ఆయన పుట్టించేసుకొని వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళు అని ఎందుకు చెప్తున్నాడు? అదే కదా. అంటే ఒక పుట్టుకతోనే ఒక జాతి గొప్పది, ఒక జాతి తక్కువది అని చెప్పి నిర్ధారణ చేస్తున్నాడంటే మరి ఇది దైవ